త్వరగా వెళ్ళండి సార్, మీరు వెళ్ళేలోపు బండి వెళ్ళిపోయేలా ఉంది. పరిగెత్తికెళ్ళైనా పట్టుకోను. హాయ్, ఎంతమందికి ఉంటుంది ఇలాంటి అందమైన ఫేస్? రోజు ఈ ఫేస్ చూస్తున్నా మళ్ళీ 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 చూడాలనిపిస్తూనే ఉంది. నువ్వు ఒక మగ ఐశ్వర్య రాయిరా. కారు నచ్చిరుత అరే సాలే కమీనే ఉల్లిక్కబట్టే ఉద్దేశంతో కళ్ళు తొప్పాయా? నీ అయ్యి ఆగవేరా? రాత్రి తాగింది ఇంకా దిగలేదనుకుంటా. ఈ రోడ్లో కూడా 60లో పోతున్నాడు. ఎంత హిందీలో తిట్టినా కూడా మన భాషలో తిడితే కిక్కే వేరప్ప. టాక్సీ వస్తుందా? సైడ్ మిర్రర్ లేకుండా వస్తుంది, పర్వాలేదా? ఏంటి బ్రదర్, ఉదయాన్నే టెన్షన్గా ఉన్నట్టున్నావు? ఉదయాన్నే మన ఇమేజ్ ఒక డ్యామేజ్ చేసి వెళ్ళిపోయాడప్ప. లేస్తూనే ఎవరి మొహం చూసావేంటి? అది ఆల్రెడీ ఒకటి నిరూపించి వెళ్ళాడు. మళ్ళీ నువ్వు దాన్ని కంటిన్యూ చేయాలా? అది ఎక్కడికి వెళ్ళాలో మట్టుకు చెప్పు. అంధేరి వరకు వెళ్ళాలి. అట్నే వచ్చి కార్లో కూర్చో. అది వీడికి కాలు వన్ సైడ్ పోయింది, నా కారు అద్దము వన్ సైడ్ పోయింది. నా కర్మ, పొద్దు నుంచి అన్ని వన్ సైడ్లో జరుగుతుంది. ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నీ సొంతూరు బెజవాడా? అమ్మని ఎలా కనిపెట్టేశావు? ఇందాక దొళ్ళకొట్టి దూపం వేసావుగా, అప్పుడు కనిపెట్టా. సరే, ఎన్ని రోజులు? ఎన్నేళ్ళది నువ్వు బాంబేకి వచ్చి? 15 సంవత్సరాలకి ఇక్కడే ఉంటున్నా. ఏ విషయం మీద ఇక్కడికి వచ్చి? పెళ్ళైందా? అయిందబ్బా, 5 సంవత్సరాలు అయింది. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఎందుకలా ఏడుపు మొహంతో చెప్తున్నావు? ఆర్ని ఎప్పుడు బండిలో ఎక్కే వాళ్ళని మనం ప్రశ్నలు అడిగితే వాళ్ళు సమాధానం చెప్పేవాడు. వీడేంటి మనం ప్రశ్నిస్తున్నాడు? బండి దిగే లోపల ఈయన ఒక్క ప్రశ్న అడగాలి. బాంబే ఒక్క ప్రశ్న అయినా నిన్ను అడగాలి. అడుగు బ్రదర్, మధ్యలో నువ్వు మాట్లాడకూడదు. అలాగే అలాగే. అవును, ఏ విషయం మీద నువ్వు ఇక్కడ? ఇదే అనుకుంటాను బ్రదర్. లెఫ్ట్ లో మంచి కష్టపెట్టడానికి వచ్చాడు. దిగవయ్యా. మనిషి అనేవాడు ఎదుటివాడిని ఒక్క మాటన మాట్లాడనివ్వాలి. అలా కాకుండా ఈడిపాటికి వీడే లోడ వాగితే ఎలాగా? థ్యాంక్స్ సార్, డబ్బులు. వెయిట్ చేయి బ్రదర్, రెడీ అయ్యి వస్తాను. మళ్ళీ ఇదొకటి. భయ్యా ఏక్ ఛాయా. భయ్యా నాకు నోరుంది భయ్యా. ఉంది కాబట్టి చెప్పానయ్యా, ఇస్తాడు, తాగు. బంధువుల దగ్గరికి వెళ్ళి సింహం గురించి అడిగితే వాటికి ఏం తెలుసా? కూర్చున్నా రాజు బాయ్ అందరి కింగ్. పూరే